ఒక చిన్న సందేహం. ఇప్పుడు రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా ఆయనకి ఎలా ఉంది, కేసీఆర్ కి వ్యక్తిగతంగా ఎలా ఉంది అన్నవి రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్. కానీ ఈయన రాజు పొజిషన్ లో ఉన్నారు, ఈయన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ ఒకవేళ ఈయనది గనక ఎక్కువ బలంగా ఉంటే దాని ఇంపాక్ట్ ఇక్కడ ఏ రకంగా కనిపించే అవకాశాలు? ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు వీళ్ళిద్దరిలో? రేవంత్ రెడ్డి కర్కాటక రాశి అయింది ఆశ్లేష నక్షత్రం అండి. ఆశ్లేష నక్షత్రానికి గురుడు రాశిలోకి వస్తాడు. ద్వాదశాష్టం జన్మస్థో శన్యంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం ధనక్షయం ఆయుష్యనం గోచార దర్శనంలో చెప్పే శ్లోకం ఇది. అంటే ఇప్పుడు కుజుడు గురుడు అక్కడ కలుస్తున్నారు. అలానే కుజుడు 45 రోజులకు ఒక రాశి చొప్పున గడుపుతూ ఉంటాడు. ఆ స్థితిలో కుజుడు అష్టమంలోకి వచ్చినప్పుడు, ఈయన రాశిలోకి వచ్చినప్పుడు, స్థానంలోకి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కేసీఆర్ గారి వ్యక్తిగత జాతకం ప్రకారం ఉన్నాయి. కర్కాటక రాశికి వ్యక్తిగతంగా జాతకరీత్యా అంత బలమైన పరిస్థితులు లేవు. దాంతో పోల్చినట్టయితే రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత జాతకం, ఆయన నక్షత్రం అది నాకు తెలిసిన, ఇప్పుడు నేను డిస్క్లోజ్ చేయను, కానీ ఆయన వ్యక్తిగత జాతకానికి ఎలాంటి ప్రతిబంధకాలు లేనటువంటి నిరాటంకమైనటువంటి యోగం కంటిన్యూ అవుతుంది. తద్వారా ఆయనకి ఈ సంవత్సర కాలంలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్తాను. సో ఓవరాల్గా సమాధానాలు చెప్పుకోవాల్సిన బాధ్యతలో ఉన్న వాళ్ళు సమాధానాలు చెప్పుకునే పరిస్థితి ఉంటుంది అని మీరు చెప్పలేని పరిస్థితి ఉంటుంది అంటున్నారు. ఓకే, సరే చూద్దాం. కాబట్టి జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో గురుబలం పెరుగుతుంది కదండి. ఇద్దరు బలంగానే ఉన్నారు. ఇక్కడ మొత్తం కూడా గురుబలం పెరిగినప్పుడు ప్రతి ఒక్కరూ బలంగా ఉన్నట్టే. అధర్మం చేసిన వాడు కిందికి వస్తాడు, ధర్మంగా ఉన్న వాళ్ళు పైకి వస్తారు, అంతే.